నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండా దేవి పటేల్ గారు ఉన్నారు. కొండా దేవి పటేల్ గారితో మాట్లాడదాం. నమస్తే దేవి పటేల్ గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాండి. మొత్తానికి ఎన్నికల ముందు పోరాటాలు చేశారు కాపులకి, పెద్ద ఎత్తున టికెట్లు రావాలి అని మున్నూరు కాపులకి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక పార్టీ దాదాపు 10 సీట్లు తగ్గించినట్టుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ చాలా తక్కువ సీట్లు ఇచ్చింది. ఇప్పుడు ఇందులో ఇద్దరు మాత్రమే గెలిచారు. రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. సో దీని మీద ఏం చేయబోతా ఉన్నారు? మున్నూరు కాపులకి చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమం ఏమైనా శ్రీకారం చుట్టారా? అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రము మేము దాదాపుగా 3 ప్రధాన పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా 20 మంది 22 మంది పోటీ చేస్తున్నారు, ఇండిపెండెంట్లు కాకుండా. దానిలో ఒక బీఆర్ఎస్ పార్టీలో ఒక ఇద్దరు, గంగుల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు, దానం నాగేందర్ గారు మాజీ మంత్రివర్యులు, ఇద్దరు బీఆర్ఎస్లో గెలిచినారు. కాంగ్రెస్ పార్టీలో 4 టికెట్లు ఇచ్చినారు, 4 బీఫామ్స్ ఇస్తే దానిలో కొండ మురళి సురేఖ గారు వరంగల్ తూర్పు నుంచి మాజీ మంత్రివర్యులు, వారు గెలవడం జరిగింది. మా వేములవాడ ఆది శ్రీనివాస్ గారు 4 సార్లు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, వారు కాంగ్రెస్ పార్టీ నుండి భారీ మెజార్టీతో వారు కూడా గెలవడం జరిగింది. అంటే ఓన్లీ ఈ తెలంగాణలో 24% ఉన్న మా కమ్యూనిటీలో ఓన్లీ 4 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది ఇప్పుడు ఈ రోజు వరకు. అయితే దానిలో ఇప్పుడు ఎందుకు సమీకరణలు, ఎందుకంటే మేము ఇంతమంది పోటీ చేస్తే ఎందుకు ఓడిపోయామనేది కూడా మా వాళ్ళు కూడా ఆత్మవిమర్శన చేసుకుంటున్నారు. ఎందుకంటే 20 మంది పైచీలకు పోటీ చేసిన మా ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్ పార్టీలో 10 మంది, దాదాపు ఏంటంటే 9 మంది ఉంటే 10 టికెట్లు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 4 టికెట్లు ఇస్తారు, 2 గెలిచినారు. భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు, అధ్యక్షులు ఉన్నప్పుడు ఒక 30 మంది దాకా పోటీ చేస్తామని ముందుకు వచ్చినారు. వారు అధ్యక్షుడిగా మళ్ళీ వారు లేరు కాబట్టి ఇప్పుడు తర్వాత కిషన్ రెడ్డి గారు వచ్చినారు. తర్వాత మాకు 7-8 టికెట్లు ఇచ్చినారు, కానీ దానిలో కూడా మా వాళ్ళు ఒక్కరు కూడా గెలవలేకపోయినారు. భారతీయ జనతా పార్టీలో ఒక మున్నూరు కాపు కూడా గెలవలే. అట్లా మేము ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయినాము. పార్లమెంట్ ఎన్నికల్లోనన్నా మరి 3 ప్రధాన పార్టీల నుంచి కూడా మేము కనీసం మాకు గెలిచే టికెట్లు మాకు ఇవ్వాలని కూడా వారిని కూడా మేము కోరడం కూడా జరుగుతుంది. ఇంకా వచ్చే స్థానిక ఎన్నికల్లో మాకు సుమారు ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలు, 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ కలిపి దానిలో మాకు 10,000 గ్రామ సంఘాలు పైచీలకే ఉన్నాయి. అంటే ఇదివరకు ఉన్నాయి, ఇప్పుడు కూడా అన్నీ చేసుకున్నారు. 10,000 గ్రామ సంఘాలు ఉంటే దానిలో 600 మండలాలు, ఇప్పుడు ప్రజెంట్ 600 మండలాలు ఉంటే మనకు 500 పైచీలకు మండల కమిటీలు కూడా మై ఉన్నాయి. దాదాపుగా ఈ మొత్తం ఈ 119 నియోజకవర్గాలు కోఆర్డినేటర్స్ ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, 33 జిల్లా అధ్యక్షులు, వీళ్ళందరూ ఉన్నారు. వారికి అనుబంధంగా గ్రామ స్థాయిలో మేము సర్పంచులు, వార్డు మెంబర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎక్కువ గెలవాలంటే ఏం చేయాలన్న ఆలోచన గత 10 సంవత్సరాలు కూడా కమ్యూనిటీ గురించి ఎప్పుడు రోజు కూడా నేను తపన పడుతున్నాను. 24 గంటల్లో 18 గంటలు కమ్యూనిటీ కోసం ఆలోచిస్తూ పని చేయడం జరుగుతుంది. రోజు 400-500 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి రోజు 5-6 జిల్లాలు తిరుగుతుంటూ అందరం కూడా చైతన్యవంతం అయినారు. కానీ ఏంటంటే కానీ మేము ఎక్కువ ఎమ్మెల్యే దానిలో మేము ఎక్కువ గెలిపించుకోలేకపోవడం జరిగింది. ఆ పొరపాటును మళ్ళీ జరగకుండా మా కమ్యూనిటీలో బలం చేయడం కోసము ఏదైతే గ్రామ సంఘాలకు అవిటిని కూడా మేము ఏదో పేరుకు అందరు ఉన్నారు, కానీ మా దగ్గర లిస్ట్ అనేది ఇప్పటివరకు కూడా రాష్ట్ర కమిటీ దగ్గర మా దగ్గర ప్రతి ఒక్క గ్రామ సంఘము ఎవరున్నారు పేర్లు అవి కానీ మాకు ఫోన్ నెంబర్లు కానీ ఎవరు మా దగ్గర ఈరోజు వరకు లేవు, తీసుకోలే వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఈరోజు ఒక నారాయణగూడలో ఒక రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మనకు ఒక కంప్యూటరైజ్డ్ చేయడానికి సుమారు 1,00,000 ఫామ్స్ ప్రింట్, అంటే ఒక 60,000 గ్రామ సంఘాలకు కమిటీలు వేయడానికి ఫామ్స్. 60,000 గ్రామ సంఘాలు ఎలా చేస్తారంటే ఎలాగంటే మనకి ఇదివరకు 10,000 గ్రామ సంఘాలకు అనుబంధంగా ఒక మహిళా సంఘము, ఒక రైతు సంఘము, ఒక యూత్ సంఘం. ఎందుకంటే రేపు మహిళలు కూడా 33% రిజర్వేషన్ అనేది మనకు పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. రేపు పొద్దున స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు మన వాళ్ళు మున్నూరు కాపు మహిళల్ని కూడా చైతన్యవంతం చేసి మేము కూడా ఏ పదవి, వార్డు మెంబర్ అయినా, కౌన్సిలర్ అయినా, కార్పొరేటర్ అయినా, జడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అయినా కూడా మేము చేసే విధంగా మహిళలను కూడా చైతన్యవంతం చేయడానికి కోసమని
దాదాపుగా మహిళా కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేయాలని అనుకున్నాము. దాన్ని కూడా ఫామ్స్ ప్రతి ఒక్క జిల్లా మండల కమిటీకి అందజేయడం జరుగుతుంది. మరి యూత్ కమిటీ అంటే యువకులు ఈరోజు వార్డు మెంబర్ స్థాయిలో, మరి సర్పంచ్ స్థాయిలో ఎక్కువ మంది, కార్పొరేటర్ స్థాయిలో కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ యువకులను రాజకీయాల్లో తీసుకురావడం కోసం ఒక యూత్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాము. మరి రైతు కమిటీ అంటే మున్నూరు కాపు అంటేనే ప్రధాన వృత్తి వ్యవసాయము. రైతుది మా మున్నూరు కాపులు కాబట్టి ఆ రైతులందరినీ కూడా, పెద్ద మనుషులందరూ దాదాపుగా మా దానిలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అంతా కూడా రైతులు ఉంటారు. వాళ్ళను కూడా ఒక కమిటీ రూపంలో తీసుకొస్తే వాళ్ళు కూడా మాకు రేపొద్దున ఆ గ్రామంలో ఉన్న సంఘానికి వారి హెల్ప్ దొరుకుతుందని అదొక సంఘం కూడా ఏర్పాటు చేయడం కోసము సుమారు 10,000 గ్రామ సంఘాలు, 119 నియోజకవర్గ సంఘాలు, మరి 500 పైచీలకున్న మండల సంఘాలు, మరి 33 జిల్లా సంఘాలకు అనుబంధంగా ఇంకా 3 కమిటీలు 4 కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో సంఘాలు కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి ఉన్నాయి. వీటికి అనుబంధంగా మహిళా ఉన్ను, రైతు ఉన్ను, యూత్ కమిటీ తీసుకొస్తున్నాము. ఇది అప్లికేషన్ ఫామ్, ఇది ఈ ఫామ్ అండి. ఈ ఫామ్లో ఒక ఫామ్లో 15 మంది దీనిలో ఉంటారు. ప్రతి ఒక్క మహిళా కమిటీ సంఘంకు 15 ఉంటారు, రైతు సంఘంకు 15 ఉంటారు, యూత్ సంఘం 15 ఉంటారు. ఇదివరకు ఉన్న గ్రామ సంఘము, ప్రధాన సంఘము, దానికి అనుబంధంగానే ఈ 3 కమిటీలు ఉంటాయి. అంటే ఊరిలో దాదాపుగా 4 కమిటీలు అంటే 60 మందిని మేము ఫైనల్గా తప్పకుండా చేయాలి. ఇంకా దీని తర్వాత కార్మిక విభాగం వేసుకోవచ్చు, విద్యార్థి విభాగం వేసుకోవచ్చు, మన బిజినెస్ కమిటీ కూడా వేసుకోవచ్చు. దాదాపుగా 10 కమిటీలు ఇచ్చినాము. ముఖ్యంగా ఈ 4 కమిటీలు కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను నేను. ఎందుకంటే రేపొద్దున స్థానిక ఎన్నికల్లో ఎక్కువ స్థాయిలో గ్రౌండ్లో ఉంటేనే రేపొద్దున వచ్చే టర్మ్లోనన్నా కనీసం ఎమ్మెల్యే స్థాయి వరకు మా వాళ్ళు ముందుకు రావడానికి ఒక అవకాశం ఉంటుంది. రేపొద్దున మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు, మనకు మండల్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు కూడా మా వాటా ప్రకారంగా మేము తప్పకుండా తీసుకోవాలనేది ఉద్దేశం కొద్దీ సుమారు ఒక 60,000 కమిటీ సంఘాలను తీసుకొస్తున్నాము. అంటే 60,000 కమిటీలు ఎట్లా వస్తాయని కూడా మీరు అడగవచ్చు. 10,000 గ్రామ సంఘానికి ఇంకా 3 కమిటీలు అంటే 40,000 వస్తున్నాయి. మాకు 3,468 వార్డ్స్ ఉన్నాయి. ఈ 141 మున్సిపాలిటీ కార్పొరేషన్లలో కలిపి ఆ వార్డు స్థాయిలో కూడా మేము 4 కమిటీలు ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే రేపొద్దున వార్డులలో కౌన్సిలర్ గెలవాలి, కార్పొరేటర్ గెలిస్తేనే రేపొద్దున కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు ఇట్లా హైదరాబాద్ మేయర్ ఉన్నారు మాకు. ఇప్పుడు ఇక్కడ కామారెడ్డిలో ఒక జడ్పీ చైర్మన్, ఒక జగిత్యాలలో ఒక జడ్పీ చైర్మన్, మన ఇక్కడ మంత్రిలో ఒక జడ్పీ చైర్మన్, ఇట్లా పుట్టమ్మదిగా ఇట్లా ఎక్కువ మందిని కూడా మేము ఆ జడ్పీ చైర్మన్లు మా వాట మేమైతే మాకు ఇప్పుడు ఈరోజు ఈ తెలంగాణలో చూస్తే రెడ్డిలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు వాళ్ళే ఉన్నారు. మాకు ఒక మినిస్టర్ కూడా ఇవ్వలే. మాకు ఒక మినిస్టర్ ఇచ్చినారు కొండ సురేఖ గారికి. వారు ఏమన్నారు, పద్మశాలి కోటలోనే మీకు ఇచ్చినామని అన్నారు. అప్పుడు మేము అడిగితే మా ఆల్ శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత ప్రభుత్వ వీప్ మాత్రమే ఇచ్చారు. ఇప్పటివరకు మా మున్నూరు కాపు సంఘానికి, మా మున్నూరు కాపు కమ్యూనిటీకి తెలంగాణలో 60 లక్షలు ఉన్న మంది మున్నూరు కాపులు ఉన్న దానిలో ఒక మినిస్టర్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము మాకు ఇవ్వలేదు. అది కూడా మాకు ఇవ్వాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వారిని కోరడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మాకు ఒక ఎమ్మెల్యేకు, మాకు మినిస్టర్ మా ఆది శ్రీనివాస్ గారికి తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ వేములవాడలో పుణ్యక్షేత్రము, దాన్ని డెవలప్ చేసుకోవాలంటే ఫండ్స్ ఎక్కువ కావాలి. మరి పోయినసారేమో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమేమో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి డెవలప్ చేశారు. కనీసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ మావాడు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఫండ్స్ తీసుకొని మేము డెవలప్ చేసుకోవచ్చు. మా కమ్యూనిటీకి అయిన అవసరాలు ఉన్నా మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆది శ్రీనివాస్ గారి ద్వారా, మరి కొండ సురేఖ గారి ద్వారా, మా దగ్గర బీసీ మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారు, మరి వారితో మంచి సన్నిహితం ఉంది. మరి ఇక్కడ శ్రీధరబాబు గారు మా జిల్లా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మా వేములవాడ పుణ్యక్షేత్రం కానీ, మా నియోజకవర్గం కానీ, ప్లస్ మా కమ్యూనిటీకి బీసీలలో మేము ఎక్కువ శాతం ఉన్న కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి మాకు ఒక మినిస్టర్ ఇవ్వాలని కోరుచున్నాను. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మా సంఖ్య పరంగా మీరు ఇవ్వండి. మీరు ఎట్లా కూడా మరి ముఖ్యమంత్రి కావాలనుకున్నారు, మీరు రెడ్డిస్ని ఎక్కువ మందికి ఇప్పించుకున్నారు, గెలిపించుకున్నారు, మీరు ముఖ్యమంత్రి అయినారు. కనీసం పార్లమెంట్లో మాకు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి చేయండి. ఈరోజు బండి సంజయ్ గారికి, అరవింద్ గారికి వారిద్దరు కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. మీరిద్దరు కూడా మీరు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో ఎంపీలుగా మీరు వచ్చిన తర్వాత కులాన్ని ఓన్ చేసుకోలేకపోయినారు. ఇప్పటికైనా కూడా నేను తప్పకుండా మీకు అరవింద్ గారికి, మరి ఎంపీ గారికి, మా బండి సంజయ్ గారికి, ఎంపీ గారికి
మీరు కమ్యూనిటీ కూడా మీ సహకారం అనేది తప్పకుండా మాకు కూడా కావాలి. మరి బీజేపీ లక్ష్మణ్ గారు, కోవ లక్ష్మణ్ గారు సీనియర్ ఉన్నారు, వారుగా ఎంపీగా ఉన్నారు. మీరు ఈరోజు కేంద్రంలో ఉన్నారు కాబట్టి కేంద్రం నుండి మాకు అక్కడి నుండి కూడా మున్నూరు కాపు మా కమిటీకి మన సంఘానికి మా కులానికి మీరు కూడా కొంత హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కూడా కొంతమందిని కూడా మాకు పార్లమెంట్లో సీట్లు ఇప్పియండి. మరి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కావాలని కోరుకుంటా ఉన్నారు? మా వాటా మా 24% ఎన్ని వస్తే మాకు అన్నియండి. ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏం లాభం చెప్పండి. మీరు ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు, మరి పార్లమెంట్లో కూడా మాకు తగిన న్యాయం అయితే చేయాలి కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అందరు కూడా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరు ఉన్నారు. అందరు కూడా మీరు న్యాయం చేసినప్పుడే అన్ని కులాలకు న్యాయం జరుగుతుంది అనేది కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా అనుకోవాలి. మరి ఇంకా పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ అయినా బీజేపీ అయినా కూడా వాళ్ళు కూడా ఎక్కువ మంది గెలవాలనుకుంటే మాకు న్యాయంగా మా వాటా మాకు ఇవ్వాలి, పార్లమెంట్లో ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా నేను కోరుచున్నాను. మీరు ఎక్కువ మంది ఈరోజు రెడ్డిలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు ఎమ్మెల్యేల స్థాయి సంఖ్య మీరు టికెట్లు ఇవ్వలే, మా వాళ్ళు గెలవలే ఎక్కువ. ఎందుకంటే నిజామాబాద్ మాకు ఆకుల లలిత గారు గెలుస్తుండే, గాలి అనిల్ కుమార్ పటాన్ చెరువు వాళ్ళు కూడా గెలుస్తుండే, నర్సాపూర్ కానీ పటాన్ చెరువు కానీ. ఇక్కడ ఖమ్మం కొత్తగూడెంలో కూడా ఎడవెల్లి కృష్ణ గారు గెలుతుండే. ఇట్లా మాకు ఒక 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో గెలిచే వాళ్ళకు కూడా మాకు టికెట్లు అనేది మాకు రాలే. కనీసం ఇప్పుడు ఉన్న రాజ్యసభలోనే కానీ రేపు నామినేటెడ్ పదవులలో, కార్పొరేషన్లలో, రేపు ఎమ్మెల్సీలలో, రాజ్యసభలో మాకు ఎవరైతే మీ పార్టీలో ఉన్నవారు సేవ చేసిన వారికి అవకాశం ఇవ్వండి. నేను వేరేలకు ఎవరికో తీసుకుపోయి కొత్త వాళ్ళకి ఇవ్వమంటలేను. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు ఈరోజు వి హనుమంతరావు గారు ఉన్నారు. వి హనుమంతరావు గారు కూడా ఖమ్మం నుంచి టికెట్ అడుగుతున్నారు, మన ఎంపీ టికెట్ అడుగుతున్నారు. వారికి ఇవ్వచ్చు, పెద్ద మనిషి మా కులంలో కనీసం మాట్లాడేటోడు ఈరోజు మేమందరం అభిమానిస్తాము. ఇంకా కొంతమంది ఎవరు ఉన్నారో వారికి కొద్దిగా రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ కానీ, కార్పొరేషన్ కానీ, ఎంపీ టికెట్లో అవకాశం ఇస్తే మాకు కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము మా కమ్యూనిటీ కూడా న్యాయం చేసిందని మేము అనుకుంటాము. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు. మరి ఆ రోజైతే 10 సంవత్సరాలు అయితే మా వాళ్ళు మంత్రి వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఎందుకు రాలేదంటే మా మున్నూరు కాపు సంఘాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ఒకరోజు పిలవలే. నేను చాలాసార్లు కూడా నేను చెప్పినాను. తర్వాత కూడా మాకు ఒక డిమాండ్, ప్రధాన డిమాండ్ ఒక కార్పొరేషన్ మాకు ఒక ఇవ్వమని అడిగినాను, ఫైనాన్స్ కార్పొరేషన్. వారు కనీసం దాన్ని ఊసు కూడా ఎత్తలే. తర్వాత మాకు ఒక ప్రతి జిల్లా కేంద్రంలో ఒక 2 ఎకరాల భూమి ఒక 5 కోట్లు ఇస్తే బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం చేసుకొని మా పిల్లలను పేదరికంలో ఉన్న బిడ్డలు చదివించుకుందాం అనుకున్న వాళ్ళు ఇవ్వలే. జనాభా ప్రాతిపాదికన కొన్ని మాకు ఎక్కువ కూడా అన్నింటిలో వాటా ఇవ్వమని అడిగినాం, కొంతవరకు వాళ్ళు చేస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా మాకు నామినేటెడ్ పదవులలో మా వాటా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ ప్రైమ్ నైన్ టీవీ ద్వారా కూడా వారికి నేను నాకు మున్నూరు కాపు కుల బాంధవులందరి తరపున కూడా ఈరోజు నేను కోరుచున్నాను. ఎందుకంటే తప్పకుండా మేము ఈ 3 నెలల లోపల ఈ కమిటీలను ఏర్పాటు చేసుకుంటాం. ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఒక 2 లక్షల మంది ఒక బహిరంగ సభ తప్పకుండా పెట్టాలని ఈరోజు అన్ని పార్టీలో ఉన్నవాళ్ళు, బీజేపీలో ఉన్నవాళ్ళు, మరి బీఆర్ఎస్లో ఉన్నవాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా మనము అసెంబ్లీ ముందు ఒక బహిరంగ సభ పెట్టలేకపోయినాము. మన కమ్యూనిటీకి అన్యాయం జరిగింది. ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఒక పెద్ద మీటింగ్ పెట్టుకుందామని వారు చెప్పడం జరిగింది. మేము ఈరోజు 60,000 కమిటీ మెంబర్స్ ఫామ్స్ ఇచ్చి సుమారు 9-10 లక్షల మందిని కమిటీ మెంబర్స్ను చేసి ఎన్రోల్మెంట్ చేసి ప్రతి దగ్గర కూడా చైతన్యం చేసి గ్రామ స్థాయిలో రేపు పొద్దున సర్పంచ్, వార్డు మెంబరు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మరి రేపు పొద్దున అందరూ కూడా పోటీ చేయడానికి మా వాళ్ళందరూ కూడా చైతన్యపరచడానికి ఈ ఫామ్స్ కూడా మేము అందజేస్తున్నాం. ఇదివరకు కూడా ప్రతి గ్రామ సంఘము అధ్యక్షుని కూడా గుర్తింపు అనేది లేదు. ఈరోజు ప్రతి ఒక్క గ్రామ సంఘం అధ్యక్షుని కూడా వారికి ఒక నియామక పత్రం కూడా అందజేయాలని కూడా అనుకున్నాము. తప్పకుండా మేము దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల అధ్యక్షులు, మండల అధ్యక్షులు, గ్రామ సంఘం అధ్యక్షులు, మరి మన 119 నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మరి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రము రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుమారు ఒక 99-100 మంది మీ అందరికీ కూడా నేను కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈ ఫామ్స్ అన్నింటినీ కూడా ఒక నెల, ఒక 15-20 రోజుల లోపల మీకు అందజేస్తాను. మీరు యుద్ధ ప్రాతిపాదికన ఈ కమిటీలన్నీ వేసి మీరు అన్నీ కూడా రాష్ట్ర కార్యాలయంకు అందజేసి ప్రతి ఒక్క అధ్యక్ష కమిటీలకు కూడా మేము వచ్చి వారికి నియామక పత్రాలు రాష్ట్ర కమిటీ తరపున, జిల్లా కమిటీ తరపున మీకు అందజేస్తాము. వచ్చే ఎన్నికల్లో మనం బలంగా మన సంఘాన్ని ముందుకు తీసుకుపోతే మనము ఏదైతే
కర్ణాటకలో ఒకటి ఎమ్మెల్యే దిక్కైనట్టు మనం కూడా ఉనికి కోల్పోవాల్సిన ప్రమాదం ముందు రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చైతన్యవంతులై రాజకీయాలకు అతీతంగా ఎవరే పార్టీలో ఉన్నా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కమిటీలు ఏర్పాటు చేసుకొని చైతన్యవంతులై రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో బలంగా పోటీ చేసి మనము ఎక్కువ మంది గెలిచినట్టయితే ఎక్కువ మంది జడ్పీ చైర్మన్లు మన వాటా ప్రకారంగా ఎంపీపీలు కానీ అన్నీ కూడా మనము ముందుకెళ్ళినట్టయితే మళ్ళీ వచ్చే ఎన్నికల్లోనే మన బలము ఈరోజు రెడ్డిలు 43 మంది ఏదైతే గౌరవ కులస్తులు రెడ్డి కులస్తులు ఉన్నారో అలాగే కనీసం మనం ఒక 25-30 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోవడానికన్నా వీలవుతుందని నేను అందరికీ తెలియజేస్తూ మరే ఏదైతే ఇప్పుడు రేపు సంక్రాంతి మకర సంక్రాంతి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరే మన మున్నూరు కాపు కుల బాంధవ్యులందరికీ 2 తెలుగు రాష్ట్రాల కాపు కుల బాంధవ్యులు ఆల్ ఇండియా కాపు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాపు కుల బాంధవులందరికీ కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు. అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనము అందరికీ దర్శించుకొని ఆ అయ్యప్ప స్వామి ఆశీర్వాదము మా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండి మన కమ్యూనిటీ అంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని నేను అందరినీ కోరుచున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. ధన్యవాదాలు దేవ పటేల్ గారు. థ్యాంక్ యూ అండి. మరి ఇది చూశారు కదా, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా మున్నూరు కాపులకి ప్రాధాన్యతనివ్వాలి, ఎక్కువ ఎంపీ సీట్లను ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, అన్ని నియోజకవర్గాల్లో మున్నూరు కాపు సంఘం కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండా దేవే పటేల్ గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.